అంటే ఇక్కడ ఎల్ఓపికి సంబంధించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, అంటే అది మీరే అడ్రస్ చేయాలి. ఏంటంటే ఎల్ఓపికి ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదేమో లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం ప్రజలకైనా చెప్పాలనా వద్దా? ప్రభుత్వం అడుగుతోంది. లాస్ట్ 1-2 years క్రితము అమిత్ షానే అన్నారు. అమిత్ షా లాస్ట్ ఇయర్ చెప్పారు ఏంటంటే ఆయనకు ఎన్ఎస్జీ భద్రత ఉంటుంది. యాక్చువల్లీ ఆయన ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా చెప్పకుండా ఎవరికి విషయం చెప్పకుండా ఆయన విదేశాలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అని. లాస్ట్ టైం వెన్ హి వాస్ ఇన్ పనామా ఆయన కొన్నాళ్ళు కనపడలే, ఒక 4-5 రోజులు. నేను అదే అడుగుతున్నాను. నేను ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి గొడవ అంతా, నా ఇష్టం కాబట్టి ఇదంతా గొడవ. నీ ఇష్టం అనుకుంటే వెళ్ళు, మీరు ప్రైవేట్ ట్రిప్లకు వెళ్తున్నావా ఇంకోటి వెళ్తున్నావా వెళ్ళు. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి లింక్ ఉందని నేను అంటున్నా. సో ఇప్పుడు మోదీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళి మాట్లాడితే ఓకేనా? ఆయన మినిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరిని కలిసినా, ఈవెన్ ఎస్ జయశంకర్ గారు ఎవరిని కలిసినా లేకపోతే డిప్లొమాట్స్ ఎవరిని కలిసినా ప్రతిదీ మినిట్స్ రికార్డ్ అయి ఉంటుంది, రైట్? సో కొన్ని విషయాలు మనం లోపల కూర్చొని క్లోజ్ రూమ్ మీటింగ్స్ ఉండవచ్చు, ఇంకోటి ఉండవచ్చు, బట్ ఎక్కడున్నావో ఎక్కడున్నారు లోపల క్లోజ్ రూమ్ మీటింగ్స్ లో ఏం మాట్లాడావో చెప్పనక్కర్లేదు. ఓకే అండి, తాజ్ మాన్సింగ్ లో అసలు మనం పేర్లు డిస్క్లోజ్ చేయడానికి వీళ్ళని VVVIPL తోటి ప్రధానమంత్రి కలవచ్చు, బట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ దేర్ ఇన్ తాజ్ మాన్సింగ్. కరెక్ట్, అక్కడ ఉన్నాడని తెలుస్తుంది అట్లీస్ట్. ఇప్పుడు సడన్ గా ఓపెన్ చేస్తే ఆయన ఎక్కడో ఒమాన్ లో ఎవరో ఫోటో తీసి పెట్టారు, మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఒకసారి ఒమన్లో కనబడతాడు, ఒకసారి ఎక్కడో యూరోప్లో వెళ్తాడు, ఒకసారి ఎక్కడో యుఎస్లో వెళ్తాడు, ఇంకెక్కడికో వెళ్తారు. అంటే ఇక్కడ ఈ సస్పీషియస్గా ఎందుకు అనిపిస్తుంది అంటే వాసు గారు, అసలు ఆల్రెడీ మీరు మాట్లాడుతున్న విధానాలు పోనీ భారతదేశానికి విఘాతం కలిగించే అంశాలు ఏమన్నా మాట్లాడట్లేదునే, భారతదేశానికి ఈ ప్రభుత్వము లేదా మన దేశపు ఇంట్రెస్ట్లను దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నాడు అనుకుంటే అది వేరే విషయం. బట్ ఆయన మాట్లాడేటన్ని ఇప్పుడు పాకిస్తాన్ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ తీసుకొస్తాడు. సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ అడగడము, ఇండియన్ ఆర్మీ చీఫ్ని సడక్కి గూండా అనడము, చైనా వచ్చేసి ఆక్యుపై చేసుకుందని చెప్పడం, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు కదా. ఆయన చెప్తున్న నిజాలే మాట్లాడుతున్నాడంటే నేను వేరే ఓకే ఇట్స్ ఓకే అనుకుంటాను. ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికి పోతున్నారో తెలియట్లేదు, ప్రైవేట్ ట్రిప్స్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఈ బయట దేశాలకు వెళ్ళొస్తున్నారు, రాగానే ఇక్కడ పెద్ద గొడవ నడుస్తోంది. సరిగ్గా పార్లమెంట్ సెషన్స్కి ముందే గొడవలు మొదలవుతున్నాయి. ఆ గొడవలు కూడా ఎట్లాంటి గొడవలు? మీరు నిజంగానే ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుకుంటే నీట్ ఎగ్జామ్ విషయంలోనూ నిలదీయాలంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం. నిజంగానే మంచి అర్థవంతమైన చర్చ చేయండి, ఎవరు కాదనట్లేదు. కానీ అర్థవంతమైన చర్చ జరుగుతోందా? అబద్ధాల చర్చ జరుగుతుందా లేదా? ఇక్కడ గొడవ అంతా. సో ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చాడు, సరిగ్గా June 17th రోజు వచ్చాడు, 21st రోజు ప్రధాని ఇంటి ముందర కూర్చొని నిరసన తెలుపుతున్నాడు. ఏంటన్నట్టు ఇది? అభిజిత్ దిప్కే ఎక్కడో బయట నుంచి వచ్చిన వాడు ఇప్పుడు మన యుఎస్కి వెళ్ళాడు, యుఎస్లో చదువుకుని అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు, ఇండియాకి వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ అన్నారు. సో ఇవన్నీ అంటే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చూస్తే నేపాల్ కావాలంటున్నారు, బంగ్లాదేశ్ కావాలంటున్నారు. ఇవాళ మనం అనట్లేదు కదా, రాహుల్ గాంధీ చెప్పాడు ఇది. మనం అనుకుంటున్నాం మేము రాసు గారు, రాహుల్ గాంధీయే బంగ్లాదేశ్ షేక్ హసీనాని గద్దెదించిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి భారత్లో కూడా వస్తుంది అని కాంగ్రెస్ నాయకులు అప్పుడు ట్వీట్ చేశారు. మీకు గుర్తుంటే ఆ రోజు ట్వీట్ చేశారు 2024 ఆగస్టు నెలలో షేక్ హసీనాకి పట్టిన గతే మోదీకి కూడా పడుతుంది అని అన్నారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? షేక్ హసీనాకి ఏం గతి పట్టిందో తెలుసు కదా మనకు. అలాంటిదే పర్సనల్స్ లోకి వెళ్ళి వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళి ఆమె లోదుస్తుల్ని బయటకు తీసుకొచ్చిన సందర్భాలు తెలుసు మనకు. అట్లాంటి విజువల్ చూసాం మనం. అది అంటే అవి చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేపాల్ తరహా జెన్జీ ఉద్యమాలు ఇక్కడ జరగాలని అనుకుంటున్నారు. నేపాల్లో ఏం జరిగిందో మనకు తెలియదా? నేపాల్ ఏమైనా అద్భుతం చేస్తోందా? జెన్జీ ఉద్యమం జరిగిన తర్వాత గొప్ప ఇప్పుడు బాలెన్ షా అక్కడ కొలువు తీరాడు. బాలెన్ షా ఎవరు? ఇదే ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కదా, జెన్జీ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి కదా బాలెన్ షా. అదే బాలెన్ షా ఈరోజు బాలెన్ షాకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం జరుగుతోంది, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇవాళ ఈరోజు ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టైంలో బాలెన్ షాకు వ్యతిరేకంగా నేపాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. సో నేనేమంటానంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కాన్స్పిరసీతో కూడినదే, సస్పీషియస్గా ఉంది. ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అనుమానాలు ఇప్పుడు ఏంటంటే నికోబార్ గురించి ఆర్టికల్ రాసింది తప్పు కాదు, నికోబార్కి ఆయన వెళ్ళింది తప్పు కాదు, నికోబార్ వల్ల ఎవరికి నష్టంగా జరుగుతుందో మనకు తెలుసు, ఆ నష్టాన్ని అడ్డుకోవడం కోసం వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు మనం అనడం కాదు, ఆస్ట్రేలియాలో కూడా వాసు గారు, ఆస్ట్రేలియాలో మైనింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో మైనింగ్ కాంట్రాక్ట్స్ కొన్ని భారతదేశానికి సంబంధించిన కొంతమందికి ఇవ్వాలని ఆస్ట్రేలియా అనుకున్నప్పుడు అక్కడ అప్పటిదాకా అంతా చైనాకి ఇస్తున్నారు.
చైనాను కాదని భారతదేశానికి ఇచ్చే ప్రయత్నం ఆస్ట్రేలియా చేయగానే అక్కడ ఒక పెద్ద ఉద్యమం పుట్టింది. ఎక్కడైతే భారతీయులకు కాంట్రాక్ట్లు ఇస్తారో అక్కడ పర్యావరణానికి సంబంధించిన గొడవలు మొదలవుతాయి. చైనా ఫండెడ్ ఉద్యమాలు అవన్నీ. మీరు ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఈ ఉద్యమాలు జరిగేదాని వెనకాల ఈ పర్యావరణము లేదా ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని ఎన్జిఓలు వీళ్ళు వచ్చి నిరసనలు తెలుపుతున్నారంటే నేను ఖచ్చితంగా సస్పీషియస్ గానే చూస్తా. అరుంధతి రాయలు, రామన్ మెగ్సెసే అవార్డు ఖచ్చితంగా. గ్రహీతలు, బృందాకారతులు, సిపిఎంలు, సిపిఐలు, ఇక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ అండ్ సెట్ ఆఫ్ సోషల్ మీడియా ఇస్ దేర్. ఇది నేను మాట్లాడుతుంది ఇవాళ మనం అనుకుంటున్నది యాక్చువల్లీ మనం ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడే మాట కాదు, ఇది మన్మోహన్ సింగ్ చెప్పిన మాట. మీరు వెనక్కి వెళ్తే యూపీఏ గవర్నమెంట్ టైంలో మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఉంది కదా, అణు విద్యుత్ ప్రాజెక్టుకి అగేన్స్ట్గా దానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరిగాయి. ఆ ఎన్జిఓల మీద మన్మోహన్ సింగ్ గారే మాట్లాడారు. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ని ఆపడం కోసం విదేశీ ఎన్జిఓలు డబ్బులు పంపిస్తున్నాయి, దీని వల్లనే ఈ అణు విద్యుత్ ప్రాజెక్ట్ జరగట్లేదు అని. బికాజ్ అది రష్యాతో మన ఒప్పందం, రష్యా అండ్ భారత్ కలిసి ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చేస్తున్నది. సో దానికి అగేన్స్ట్గా వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఎన్జిఓలు వచ్చి ఇక్కడ వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మీకు అందుకే ఆయన మన్మోహన్ సింగ్ గారు అప్పుడు యాక్చువల్లీ ఎఫ్సిఆర్ఏ మనం ఇవాళ మాట్లాడుతున్నాం, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన యాక్ట్ అది ఎఫ్సిఆర్ఏ. ఎందుకు ఎఫ్సిఆర్ఏ తెచ్చాడంటే ఈ విదేశీ ఎన్జిఓల వల్ల ఇక్కడ మొత్తం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయం. ఆయన నిజంగా ఆ మాట అన్నారు మన్మోహన్ సింగ్. సో ఇవాళ విదేశీ ఎన్జిఓల పాత్ర ఈరోజు కొత్త కాదు, చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. కాకపోతే భారతదేశంలోని ప్రభుత్వాలన్నీ చూసి చూడనట్లు వదిలేశాయి, ఆ విదేశీ ప్రతినిధులకు వత్తాసు పలుకుతూ వచ్చాయి. ఇవాళ మోదీ ఏం చేస్తున్నాడంటే దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు, ఎఫ్సిఆర్ఏని ఆపుతున్నాడు. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నప్పుడు లెక్క చెప్పమంటున్నాడు. లింక్ అయి ఉన్నాయి సార్, మీరు నికోబార్, ఎఫ్సిఆర్ఏ ఈ రోజు భారతదేశంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ అక్కడ ఒప్పందాలు, ఆయా దేశాలతో ఒప్పందాలు, డిఫెన్స్ ఒప్పందాలు, ఎగ్జాక్ట్లీ డిఫెన్స్ ఒప్పందాలు. అండ్ అవన్నీ కాకుండా ఇప్పుడు మనము అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి పెద్దగా ఏం కొనుక్కోవట్లేదు, మనకు మనమే ఆత్మనిర్భరతలోకి వస్తున్నాం. సో ఇవాళ ఇండియన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు మన ఆపే ప్రయత్నం మనం వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నాం. ఇవాళ మనం 5th ఫైటర్ జెట్ తయారు చేసుకుంటున్నాం, ఆమ్కా వస్తోంది మన దగ్గర, అది కూడా మన పుట్టపర్తి దగ్గర వస్తోంది. సో ఇవన్నీ ఏంటంటే భారత గ్రోత్ స్టోరీ ఒకవైపు అద్భుతంగా నడుస్తున్నప్పుడు దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? గ్రోత్ని ఆపాలంటే ఏం చేయాలి? ఆ పర్టికులర్ వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి. నరేంద్ర మోదీని పక్క జరిపామంటే అయిపోయింది. ఆయన నేను ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారేమని కూడా భయం ఉంది నాకు. వై? బికాస్ వాళ్ళు చాలా క్రూడ్గా ఒక క్రూకెడ్ నేచర్ తోటి వర్క్ చేస్తాయి ఈ ఎన్జిఓలు, ఈ డీప్ స్టేట్ ఇవన్నీ కూడా. సో అందుకే వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మీరు చూడండి, ఇవన్నిటిలో అబ్జర్వ్ చేయండి, చాలా గొప్పగా గ్లోరిఫై చేస్తూ దీని గురించి వ్యాఖ్యలు ఉంటాయి. మీరు ఆల్రెడీ మొదలైపోయినాయి, బీబీసీలు, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇవన్నీ కూడా చాలా గ్లోరిఫై చేస్తున్నారు. ఎట్లా గ్లోరిఫై చేస్తారంటే విద్యార్థుల ఉద్యమంలో క్రియేటివిటీ. ఇప్పుడు ఇందులో ఒక ఆమె నిన్ననే వచ్చింది ఒకటి మీకు గుర్తుంటే, పులిట్జర్ ప్రైజ్ వచ్చింది ఒకసారి ఒకడికి, పేరు గుర్తు రావట్లేదు, ఒక జర్నలిస్ట్. పులిట్జర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? జర్నలిస్ట్, అద్భుతంగా చేసినటువంటి జర్నలిస్ట్కి ఇస్తారు. ఒక ఫోటో జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫోటో జర్నలిస్ట్ ఏం ఫోటోకి వచ్చింది తెలుసా సార్? కశ్మీర్లో, మీకు అది నేను కావాలంటే షేర్ చేస్తాను, కశ్మీర్లో ఆర్మీకి సంబంధించినటువంటి వ్యాన్ వెళ్తూ ఉంటే ఆ వ్యాన్ మీద రాళ్లతో ఒక అతను ఎగిరి కొడుతూ ఉంటాడు, రాయితో కొడుతున్నటువంటి వ్యక్తి. ఈ రాయిని ఆ పర్టికులర్ వ్యాన్ని చిత్రీకరించినటువంటి ఫోటో జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? గ్లోరిఫికేషన్ ఆఫ్ దిస్ స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ అండ్ ఈ మనుషుల్ని కొట్టడము, చంపడము, ఎదుటి వ్యక్తిని డిస్సెంట్, నిరసన తెలపడము, అందులో కొంచెం ఒక రకంగా ఒక అగ్రెసివ్ నేచర్తో మొహాలు కనబడితే వాటిని ఫోటో తీయడము, ఆ ఫోటోలకి అవార్డులు ఇవ్వడము. అంటే అది ఒకసారి ఇప్పుడు ఒక మనిషికి ఒక అవార్డు వచ్చింది అని అంటే అర్థం ఏంటి? ఇలాంటి పని చేస్తే అవార్డు వస్తుందని ఇంకోటి అనుకుంటాడు. Do they allow similar kind of activity in their respective nations? No, not at all. అక్కడ చేయరు, ఇక్కడ మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్, మేము ఏలడానికి ఈ దేశాలు ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం అదే కదా, రేసిస్ట్ భావజాలం. మేము ఏలడం కోసమే మీ దేశాలు ఉన్నాయని భావిస్తారు. ఆఫ్రికన్ దేశాలు కానీ మనలాంటి దేశాలు కానీ మనం ఎదుగుతున్నాము అని అంటే వాళ్ళకి జీర్ణించుకోలేరు, వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది.